నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పోలవరం కార్యాలయ దస్త్రాల దగ్ధంపై ముమ్మర దర్యాప్తు అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి దుర్గేష్ ఆగ్రహం బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం రేపు శ్రీ సిటీలో 15 పరిశ్రమలు ప్రారంభించనున్న సీఎం మరో 7 సంస్థల నిర్మాణానికి శంకుస్థాపన 900 కోట్ల పెట్టుబడితో 2740 మందికి ఉపాధి కులగణన తర్వాతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడి రుణమాఫీపై ఖర్గే రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ రైతులందరికీ అమలు చేయాలని డిమాండ్ విపక్షాల తీరుపై మండిపడిన మంత్రి తుమ్మల హామీల అమలును తప్పించుకునేందుకే విలీనం డ్రామా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమవుతుందని జోస్యం జేఎంఎంను వీడేందుకు సిద్ధమైన చంపయ్యి సోరెన్ పార్టీలో తనకు అవమానం జరిగిందని ఆరోపణ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టినట్లు స్పష్టీకరణ కోల్కతా ఘటన కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు ఈ నెల 20న విచారణ అసత్య ప్రచారాలపై చర్యలకు సిద్ధమైన పోలీసులు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో దస్త్రాల కాల్చివేతపై ఉన్నతాధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ ప్రాజెక్టు కార్యాలయం సందర్శించి తగలబెట్టిన దస్త్రాలు పరిశీలించారు. సిబ్బంది బాధ్యతా రాహిత్యంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దస్త్రాలు తగలబెట్టడం తప్పేనని జేసీ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు ఎడమకాల్వ భూసేకరణకు సంబంధించిన దస్త్రాల కాల్చివేతపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, ఎస్పీ నరసింహ కిషోర్, ఆర్డీఓ శివజ్యోతి తగలబెట్టిన దస్త్రాలు పరిశీలించారు. సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా దస్త్రాలు తగలబెట్టడం తప్పేనని జేసీ చిన్నరాముడు స్పష్టం చేశారు. దస్త్రాల దహనం ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారని, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఎస్పీ నరసింహ కిషోర్ వెల్లడించారు. మేము కూడా పూర్తిగా విచారణ చేసి అవి పనికొచ్చే కాగితాలా, పనికిరాని కాగితాలా వాటిని కూడా పరిశీలించి రికార్డును యాక్చువల్ కాల్చారా లేకపోతే పనికిరాని కాగితాన్ని కాల్చారా, ఏదైనప్పుడు కూడా కాల్చడం అనేది చాలా తప్పు. వాటిని పై అధికారి అంటే స్పెషల్ కలెక్టర్ ఆర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్తో పర్మిషన్ తీసుకొని వాటిని కాల్చాలి. వాటిని తదుపరి విచారణ చేసి పూర్తిగా విచారణ చేసి వారి మీద చర్య తీసుకుంటాం. కాబట్టి మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఫర్దర్ డీటెయిల్డ్గా రికార్డ్ బై రికార్డ్ ఏమి మిస్ అయ్యాయి, ఏవి ఒరిజినల్స్ ఉన్నాయి, ఏమేమి అయ్యేవన్నీ కూడా వెరిఫై చేస్తాము. ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఈ డిస్ట్రక్షన్ చేయడానికి ముందు దెర్ విల్ బి ఏ ప్రొసీజర్, గవర్నమెంటల్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ లేట్ డౌన్ ప్రొసీజర్ ఏముంది, అది ఫాలో అయ్యారా లేదా, లేకపోతే ఎవరు చేశారో వారి మీద కంపల్సరీ ఏమైనా మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంటే వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్. పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. కాలిన దస్త్రాలు పరిశీలించారు. కొన్ని పత్రాలను అధికారులకు చూపించి వీటిని జిరాక్స్ కాపీలు ఎలా అంటారని మంత్రి ప్రశ్నించారు. అంత బాధ్యతారాహిత్యంగా దస్త్రాలు ఎలా కాల్చివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి దుర్గేష్ ప్రకటించారు. బీరువాలు సర్ది బీరువాల్లో ఉన్నటువంటి అవసరం లేనటువంటి పేపర్లు బయట పెట్టాం, అవి తెలియక తగలబెట్టారు స్వీపర్ అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ ప్రజల్లో కొంత అపోహ ఉంది. ఎవరైతే ఈ పేపర్లు తగలబెట్టారు, అసలు నిజంగా అవసరం లేని పేపర్లు కూడా తగలబెట్టింది మాత్రం ఘోరమైన తప్పది. అవసరమా కాదా అనేది నిర్ణయించవలసింది పై అధికారులు. అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు తీసుకెళ్ళి తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు. అలా తగలబెట్టిన వాళ్ళు కానీ తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరో కూడా శిక్షని తప్పించుకోలేరు. ఘటనా స్థలాన్ని పౌర హక్కుల సంఘం ఏపీ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు సందర్శించి దస్త్రాలు తగలబెట్టిన ప్రాంతాన్ని పరిశీలించారు. పోలవరం నిర్వాసిత రైతులు ఆధార్ భూమి పట్టాలు నకలు ప్రతులిస్తారని వాటిని కాల్చివేసి చిత్తు కాగితాలుగా చిత్రీకరించడం దారుణమన్నారు. నిజానిజాలు నిగ్గు తేల్చాలని ముప్పాళ్ల డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై ప్రత్యేక విచారణ చేపట్టాలని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. మదనపల్లి, పోలవరం ఫైల్స్ దగ్ధమైన ఘటనలు మరవక ముందే టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తున్నాయన్నారు. ఇందుకు కారణమైన కుట్రదారులు, సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయని జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన ఇటీవల టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలోని పలువురికి విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదం జరగటం, దస్త్రాలు కాలిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని శ్రీనివాసులు వివరించారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఒక ఇంజనీరింగ్ సెక్షన్లోనే ఈ విధంగా జరుగుతూ ఉంటే మిగతా దేవుడి దగ్గర ఉన్న ఫైళ్ళు కూడా కాపలా లేకుండా పోతే ఇది ఎక్కడి వరకు పోతా ఉంది? ఒక సెక్షన్లో ఒక ఇంజనీర్ దగ్గరే కాలడం అనేది కూడా చాలా బాధాకరం. దేశం తప్పులు బయటపడతాయని ఏమన్నా భావనతో కొంతమంది ఏమైనా ఈ కుట్ర పన్నారా, లేదు ప్రమాదవశాత్తు కాలిందా అనే విషయాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలనేసి కూడా కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. అక్కడ 15 పరిశ్రమలను ప్రారంభించనున్న చంద్రబాబు మరో 7 పరిశ్రమల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మరో 4 పరిశ్రమల ఏర్పాటుపై ఆయా యాజమాన్యాలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. రేపు ఉదయం 11:40 విజయవాడ నుంచి రేణుగుంట విమానాశ్రయం చేరుకోనున్న సీఎం హెలికాప్టర్ ద్వారా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీ సిటీకి వెళ్తారు. ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీ సిటీలోని బిజినెస్ సెంటర్లో పరిశ్రమల సీఈఓలతో సమావేశం కానున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కెమ్, ఇజ్రాయెల్కు చెందిన నియోలింక్, జపాన్కు చెందిన నైడిక్, ఓజేఐ ఇండియా ప్యాకేజ్, జర్మనీకి చెందిన బెల్ పరిశ్రమలను ప్రారంభిస్తారు. మన దేశానికి చెందిన అడ్మైర్, ఆటోడేటా, బాంబే కోటెడ్ స్పెషల్ స్టీల్స్, ఈపాక్, ఈఎస్ఎస్ కేఏవై, ఎవర్షైన్, జేజీఐ, త్రినాథ్, జెన్లినిన్ సంస్థలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. చైనాకు చెందిన ఎన్జీసీ, బెల్జియం సంస్థ వెర్మేరియన్, జపాన్కు చెందిన ఏజీ&పి పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. 900 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ సంస్థల ద్వారా 2740 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని ప్రభుత్వం తెలిపింది. మరో 1213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి జపాన్, యుఏఈ, సింగపూర్, భారత్కు చెందిన పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరగనున్నాయి. శ్రీ సిటీలో పర్యటన అనంతరం నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయాన్ని చంద్రబాబు సందర్శించనున్నారు. పేద విద్యార్థి సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన పోస్టుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి 1,16,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కె సముద్రపు గట్టుకు చెందిన బసవయ్యకు లక్నవూ IIITలో సీట్ దొరికింది. ఆ కోర్సుకు 4.5 లక్షల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంత మొత్తం చెల్లించే స్తోమత లేదని మంత్రి లోకేష్ ను కోట్ చేస్తూ ఆ విద్యార్థి ఎక్స్లో పోస్టు చేశాడు. బసవయ్య పోస్టు పెట్టిన గంటలోనే లోకేష్ స్పందించి భరోసా కల్పించారు. ఆర్థిక సాయంగా మంత్రి పంపిన చెక్కును తణుకు ఎమ్మెల్యే ఆరిమిలి రాధాకృష్ణ విద్యార్థికి అందించారు. చదువుకోవడానికి సాయం చేసిన లోకేష్ కు విద్యార్థి బసవయ్య కృతజ్ఞతలు తెలిపారు. లక్నోలో డేటా సైన్స్ అనే గ్రూప్ కి నేను అప్లై చేయడం జరిగింది. ఆ కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ చూసేటప్పటికి మాకు అర్థమైంది ఏంటంటే దాదాపుగా 4 lakhs to 4.5 lakhs అవుతుందని మేము గ్రహించాం. ఈ ఫీ అనేది మేము కట్టుకోవడానికి మా ఆర్థిక స్థోమత అనేది చాలా తక్కువగా ఉంది. నేను ట్వీట్ చేసిన ఒక 1 hour లోపే ఆయన వాళ్ళ ఆఫీస్ టీం నన్ను కాంటాక్ట్ అయ్యి నాకు చాలా భరోసా కల్పించారు. అంతేకాకుండా లోకేష్ గారు ట్వీట్ లో ఈ ఫీజు అంతా చూసుకునే బాధ్యత నాది, ఓన్లీ చదువు మీద ముందస్తుగా ఉండి బాగా చదువుకోమని చెప్పారు. మరొకసారి నేను నారా లోకేష్ గారికి నా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నాను. కులగణన జరిగాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రవీంద్ర భారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సర్వాయి పాపన్న జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన బాటలోనే తెలంగాణలో పాలన సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సర్వాయి పాపన్న స్వగ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం చేసిన పోరాటాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేస్తామని భట్టి చెప్పారు. కులగణనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే కులగణన నిర్వహిస్తామని మంత్రి వివరించారు. ఏనాడైతే కులగణనకు మేము తీర్మానం చేసి కేబినెట్ లో ఇచ్చి జీవో నెంబర్ ఇచ్చి 150 కోట్లు ఇచ్చినామో తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కులగణనతో జరిగిన తర్వాతనే తొందరలోనే ఆ కార్యక్రమం జరగబోతుంది. ఏ ఏజెన్సీ ద్వారా ప్రభుత్వంలో జిఐడి ద్వారా చేయించాలన్నా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటా, రెవెన్యూ డిపార్ట్మెంటా అనే ఒక
చర్చ జరుగుతూ ఉంది. తొందరలోనే ఈ యొక్క వారం 10 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఏ పేపర్ వర్క్ అయితే జరిగిందో అది ఎగ్జిక్యూషన్ కూడా కాబోతుంది. అది మా బాధ్యత. సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పాలనలో భాగస్వాములు చేసి పాలన ద్వారా ప్రజాప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసిన ఆ సర్వాయి పాపన్న గారి జీవితం ఈనాటి ఇందిరమ రాజ్యానికి కూడా ఆదర్శమే అని నేను చెప్తా ఉన్నా. బడుగు బలహీన వర్గాల గురించి పెద్ద ఎత్తున ఆలోచన చేయటమే కాదు, వారి అభివృద్ధి కోసం బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈ సమాజాన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం పెద్ద ఎత్తున ప్రణాళికలు తయారు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణతో పాటు ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ నేతలతో కలిసి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ హయాంలో సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్వాయి పాపన్న చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి ప్రస్తుత తరాలకు ఆయన చరిత్ర తెలిసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సిరిసిల్లలో సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఒక జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము చేసే విజ్ఞప్తి, ఆ మహానుభావుడి విగ్రహాన్ని తప్పకుండా ట్యాంక్ బండ్ మీద కూడా పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. మేము ఈ టర్న్లో తప్పకుండా పెట్టాలనుకున్నాం. అదే మాదిరిగా ఒక జిల్లాకు కూడా సర్వాయి పాపన్న పేరు పెట్టాలని చెప్పి కూడా మేము కూడా మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జనగామ జిల్లాకు పెడతారా, ఇంకో జిల్లాకు పెడతారా మీ ఇష్టం, తప్పకుండా పెట్టాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొక్కసారి ఆ మహానుభావుడి ఆశయాలకు అందరం కూడా అంకితమై పనిచేస్తామని తెలియజేస్తాం. తెలంగాణ రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ పెద్దల్ని కోరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీలకు ఈ మేరకు కేటీఆర్ లేఖ రాశారు. రుణమాఫీ అందని లక్షలాది మంది రైతుల తరపున లేఖ రాస్తున్నట్లు ఆయన వివరించారు. సీఎం చెప్పిన లెక్కలకు క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య తేడా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చి కేవలం 40% మందికి మాత్రమే మాఫీ చేశారని ఆరోపించారు. 40,000 కోట్ల రుణమాఫీ అని చెప్పి కేవలం 17,000 కోట్లే చేశారని తెలిపారు. రుణమాఫీతో రైతులను నట్టేట ముంచారని కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీ కాని రైతుల తరపున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే రుణమాఫీ సంపూర్ణంగా కాలేదని అంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రశ్నించారు. తెలంగాణలో పాక్షికంగా మాత్రమే రుణమాఫీ జరిగిందని తాను చెబుతుంటే కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని హరీష్ విమర్శించారు. పూర్తిగా రుణమాఫీ జరిగి ఉంటే రైతులు ఎందుకు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని ఆయన అడిగారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడటం అవివేకం అవుతుందన్న హరీష్ రుణమాఫీ ప్రక్రియను సమగ్రంగా పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసుకునే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తేల్చి చెప్పారు. రుణమాఫీ సహా 6 గ్యారెంటీలను పక్కదోవ పట్టించేందుకే విలీనం అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. త్వరలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుందని చెప్పారు. బీజేపీకి ఎవరి మద్దతు అవసరం లేదని, ప్రజల మద్దతు ఉంటే చాలని అన్నారు. రుణమాఫీ కాలేదని రైతులు దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నా పట్టించుకోవటం లేదని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బ్యాంకుల నుంచి రైతులకు ఎన్ఓసీలను ఇప్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన బీజేపీ కొట్లాడుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం, అదే అవినీతి పార్టీ కేసీఆర్ కేటీఆర్ విషయంలో ప్రజల దగ్గర పోతే రాళ్లతో కొడతారు. ఆ పార్టీని మేమెందుకు చేసుకుంటామన్నాం? పోయేటోళ్ళని తెల్లబోతున్నారు. ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మెల్లమెల్లగా చేసుకొని గంపగుత్తగా హోల్సేల్గా లాస్ట్కి ఒకటిసారి చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఈయన సిఎల్పీని హోల్సేల్గా చేసుకుంటారు కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ అయింది. ప్రజల లోపల ఏం చర్చ జరుగుతుంది, ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని బావుగా వాడుకుంటారు. కుటుంబ పార్టీకి వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం. ఇన్ని సంవత్సరాలు ఒక అవినీతి ఆరోపణ మేము లేదు. ఈ అవినీతి కుంపటి కలిసి మేమే చూడుకుంటాం, ఈ కుటుంబ పార్టీ కలిసి మేమే సంకల్పం తీసుకుంటాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాతో చేరితే మాకు ఏం ఫాయిదా ఉంటుంది, మేము చేర్చుకోకూడదు.
రాజకీయ మనుగడ కాపాడుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు పడుతున్న పాట్లు చూస్తుంటే జాలేస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. 4 రోజుల నుంచి ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియా సాక్షిగా అసత్య ప్రచారాలతో రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఒకరేమో లక్ష మాఫీ చేయడానికే ఆపసోపాలు పడి చివరికి సగం మందికి కూడా చేయలేక రైతుల నమ్మకం కోల్పోయారని దుయ్యబట్టారు. ఇంకొకరు తాము అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు రుణమాఫీ ఆలోచన చెయ్యని వారని మంత్రి విమర్శించారు. ఇప్పటి వరకు 2 లక్షల వరకు కుటుంబ నిర్ధారణ జరిగిన ఖాతాదారులందరికీ పథకాన్ని వర్తింపచేశామని తుమ్మల వెల్లడించారు. 2 లక్షల లోపు మిగిలి ఉన్న ఖాతాలకు కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా మాఫీ డబ్బు చెల్లిస్తామన్నారు. రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాల్సిందిగా బ్యాంకర్లను కోరినట్లు పేర్కొన్నారు. కోల్కతా హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు పెళ్లుబుకుతున్న వేళ ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం ఈ నెల 20న విచారణ జరపనుంది. ఇప్పటికే కోల్కతా హైకోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కోల్కతా హత్యాచార ఘటనపై పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనలకు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారమే కారణమని కోల్కతా పోలీసులు భావిస్తున్నారు. బీజేపీ నాయకురాలు మాజీ ఎంపీ లాకెట్ చటర్జీ, 2 వైద్యులు కునాల్ సర్కార్, సుబర్ణ గోస్వామికి పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని సూచించారు. అనేక ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన డాక్టర్ గోస్వామి పోస్టుమార్టం నివేదికను చూసినట్లు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని గోస్వామి తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు తోసిపుచ్చారు. పోస్టుమార్టం నివేదికలో అలాంటి విషయాలేమీ లేవన్న పోలీసులు ఇలాంటి అసత్యాల వల్లే ప్రజల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు. మృతురాలి పేరు, ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినందుకు బీజేపీ నాయకురాలు లాకెట్ చటర్జీని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. పోలీస్ అమలుపై ఆమె విమర్శలు గుప్పించారు. కోల్కతా హత్యాచార ఘటనకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని కేంద్ర హోంశాఖ ఆయా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసు ఉన్నతాధికారులు ప్రతి 2 గంటలకు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా నివేదిక పంపాలని సూచించింది. వాటి ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మరోవైపు కోల్కతా హత్యాచార ఘటన నేపథ్యంలో ఉద్యోగుల భద్రత కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించింది. రాత్రి షిఫ్టులో విధులు నిర్వర్తించే మహిళల కోసం ప్రత్యేక రిటైరింగ్ గదులు, సీసీటీవీలు ఉండే సేఫ్ జోన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, హాస్టళ్లు, మహిళలకు రాత్రి షిఫ్టులు ఉండే ఇతర పని ప్రదేశాల్లో హెల్పర్స్ ఆఫ్ ది నైట్ పేరుతో వాలంటీర్లను అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఆయా చోట్ల ఆల్కహాల్ బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహిస్తామని, పోలీస్ పెట్రోలింగ్ ను పెంచుతామని పేర్కొంది. ఎమర్జెన్సీ సమయాల్లో స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం చేరవేసేందుకు మొబైల్ యాప్ను రూపొందిస్తున్నట్లు తెలిపింది. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డాక్టర్లు, విద్యార్థుల ఆందోళనలు ఇవాళ కూడా కొనసాగాయి. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో వైద్యరంగ నిపుణులు, విద్యార్థులు, వివిధ ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు భారీ ర్యాలీ చేశారు. నెల్లూరు జిల్లా కావలి బ్రిడ్జ్ సెంటర్లో ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన చేపట్టారు. నిరసనకు స్థానిక ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి సంఘీభావం తెలిపారు. నంద్యాల ప్రభుత్వాసుపత్రి ఆవరణలో పీజీ వైద్య విద్యార్థుల నిరసన దీక్ష 3 రోజులుగా కొనసాగుతూనే ఉంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వద్ద జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించే వరకు ఆందోళనలు ఆపేది లేదని వైద్యులు స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై తెలంగాణలోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద, జంట నగరాల్లోని గైనకాలజీ మహిళా వైద్యులు, వైద్యేతర సిబ్బంది సహా పలు వైద్య సంఘాలు ర్యాలీ తీశాయి. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే మహిళా సిబ్బందికి భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల జూనియర్ వైద్యులు డిమాండ్ చేశారు. అందుకోసం ప్రత్యేక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదతో జూనియర్ డాక్టర్లు సమావేశమయ్యారు. వైద్యులకు కావాల్సిన సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు చేయాలని వినతిపత్రం అందించారు. రాత్రి విధుల్లో ఉండే మహిళా వైద్య సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గదులు, శౌచాలయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి అభ్యర్థిత్వాన్ని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఆమోదించింది. హైదరాబాద్లోని హోటల్ షెర్టాన్లో సమావేశమైన సీఎల్పీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసింది. సింఘ్విని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి పరిచయం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్విని నామినేషన్ వేయనున్నారు. విభజన చట్టంలో రాజ్యాంగ, న్యాయపరమైన చిక్కులు వచ్చాయన్న సీఎం రేవంత్ రెడ్డి అపరిష్కృతమైన సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో అభిషేక్ మను సింఘ్వి వాదిస్తారని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధిలో క్షత్రియులు భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ నిర్వహించారు. కష్టపడే గుణం వల్ల క్షత్రియులు ఎక్కడైనా విజయవంతం అవుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విజయానికి నమ్మకానికి మారుపేరు క్షత్రియులు అని, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రభాస్ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో బోసురాజుది కీలక పాత్ర అని తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో క్షత్రియుల పాత్ర పెరగాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. స్కిల్ యూనివర్సిటీ కో చైర్మన్ గా రాజును నియమించామని చెప్పారు. క్షత్రియ భవన్ కు కావాల్సిన భూమి, అనుమతులు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రజా ప్రభుత్వంలో రాజులు కూడా భాగస్వాములే. ఈ హైదరాబాదు నిర్మాణంలో, ఈ హైదరాబాద్ అభివృద్ధిలో మీరు భాగస్వాములు. సైబరాబాద్ ఈరోజు ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందంటే రాజుల యొక్క శ్రమ అందులో ఉంది. ఇప్పుడు 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో నిర్మించాలనుకుంటున్నాం. రాజులందరికీ నేను స్వాగతం పలుకుతున్నా. రండి, పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు నెలకొల్పండి, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. మాతో పాటు మీకు సమానమైన అవకాశాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారానే మెరుగైన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు ఆయన కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పేదరికాన్ని అధిగమించి పిల్లలను 10 మందికి స్ఫూర్తిగా నిలిచేలా పెంచాలని లబ్ధిదారులకు పెమ్మసాని సూచించారు. అంతకుముందు గుంటూరులో కమ్మజన సేవా సమితి నేతృత్వంలో చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులకు కృత్రిమ అవయవాలను కేంద్ర మంత్రి అందజేశారు. సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే సేవా కార్యక్రమాలు చేసేందుకు పెద్ద ఎత్తున దాతలు ముందుకు వస్తారని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం పాలకాయ తిప్ప తీరంలో జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. గుడివాడకు చెందిన 6 సముద్రంలో కొట్టుకుపోతుండగా ఆటో డ్రైవర్, మెరైన్ పోలీసులు కలిసి 5 కాపాడారు. వారంతా సముద్రపు నీరు తాగేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వెంటనే వారిని అవనిగడ్డ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఒక మహిళ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సముద్రంలో గల్లంతైన అబ్దుల్ ముషారఫ్ అనే వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. హంసల దీవిలో ప్రమాదంపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం చంపయ్య సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్న వేళ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా ఉన్నప్పుడు జేఎంఎంలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. జూలై తొలివారంలో సీఎంగా ఉన్న తనకు తెలియకుండానే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ రద్దు చేశారని వాపోయారు. అందుకే ప్రత్యామ్నాయంపై దృష్టి సారించినట్లు చెప్పారు. పార్టీ మారే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతానికి తన ముందు 3 మార్గాలున్నాయంటూ చంపయ్య సోరెన్ మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు. 1, రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగటం, 2ది సొంతంగా పార్టీ పెట్టడం, 3ది ఎవరైనా తోడుగా నిలిస్తే వారితో కలిసి పనిచేయటమని లేఖలో పేర్కొన్నారు. చంపయ్య సోరెన్ తన ఎక్స్ ఖాతా నుంచి జేఎంఎం పేరును తొలగించడంతో ఆయన పార్టీ మారటం ఖాయమన్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. పౌరసత్వ సవరణ చట్టం అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇండీ కూటమి బుజ్జగింపు రాజకీయాల కారణంగా దేశ పౌరసత్వం కోసం ఎదురు చూసిన హిందూ, బౌద్ధ, సిక్కు, జైన శరణార్థులకు న్యాయం జరగలేదన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన 188 మంది శరణార్థులకు సిఐఏ ద్వారా పౌరసత్వ దస్త్రాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ లో పంపిణీ చేశారు. 1947లో దేశ విభజన మతం ఆధారంగా జరిగిందని, ఆ సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగినట్లు ఆయన గుర్తు చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో నివసించే కోట్లాది మంది హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులపై దాడులు జరిగినట్లు తెలిపారు. ఎంతో మంది హత్యకు గురయ్యారని అమిత్ షా వెల్లడించారు. ఆయా దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాల కారణంగా ఆ పని చేయలేకపోయిందని హోంమంత్రి ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 27 మంది గాయపడ్డారు. బదౌన్ మేరట్ రాష్ట్ర రహదారిపై వ్యాను, బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాతులను వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. 9 మందిని ప్రైవేటు ఆసుపత్రికి, పరిస్థితి విషమంగా ఉన్న 4గురిని మేరట్ వైద్య కళాశాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ చంద్రప్రకాశ్ సింగ్ తెలిపారు. మిగిలిన వారిని జిల్లా ఆసుపత్రికి పంపినట్లు చెప్పారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.